చైనా గొరకలతో ఇలా కూడా చేస్తారా? హాయ్ హలో గైస్ వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజైతే మా ఊరు చేపలు అమ్మే వాళ్ళైతే వచ్చారు. వాళ్ళ దగ్గర చైనా గురకలైతే ఉన్నాయి. ఆ చైనా గురకలైతే తీసుకున్నాం. ఆ చైనా గురకలని ఈ విధంగా చేసుకుని వండుకు తింటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అయితే చైనా గురకలను క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక దాకలో అయితే వరిగడ్డి పెట్టుకుని ఆ దాకలో కొంచెం నీళ్లు పోసి ఆ దాక పైన క్లీన్ చేసుకున్న ఈ చైనా గురక ముక్కలు అయితే పెట్టి ఆవిరికి ఉడకనివ్వాలి ఒక అరగంట సేపు. అరగంట సేపు ఉడికిన తర్వాత చల్లారబెట్టుకుంటే ఈ విధంగా ఉంటాయి ఆ చైనా గురక ముక్కలు అనేవి. ఈ విధంగా ఉన్న చేప ముక్కల పైన ఉన్న తోలునైతే ఈ విధంగా నిదానంగా మొత్తం లాగేస్తే మొత్తం వచ్చేస్తుంది ఆ తోలు అనేది. వీలైనంత వరకు ఈ తోలు తీసేస్తేనే మంచిది. ఈ తోలు ఉండడం వల్ల బంకగా ఉంటుంది కూర మొత్తం. ఈ తోలు మొత్తం తీసేసాక ఆ చేపకున్న ముళ్ళు మొత్తం తీసేసి ఓన్లీ కండ వరకు ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా కండ తీసాక కూడా అందులో కూడా ముళ్ళు ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఆ ముళ్ళన్నీ ఏరేసేయాలి. ఆ కండలోనే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు కలిపితే ముళ్ళు అనేవి క్లారిటీగా కనిపిస్తాయి. మనం తొందరగా తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇవన్నీ కలిపేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అందులో ఉన్న ముళ్ళు మన చేతికి దిగే అవకాశం ఉంది. అవి ముళ్ళుగానే దిగిందంటే చాలా బరువు చేస్తుంది. ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ అందులో ఉన్న ముళ్ళన్నీ తీసేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఎలా వండాలన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ విధంగా మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.